రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవటం, ఒక్క పాటలో పేదవాడిగా ఉన్న హీరో రిచ్ మ్యాన్ అయిపోవటం సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. వజ్రాలు దొరికో, లాటరీ టికెట్టు తగిలో కోటీశ్వరులైనట్టు చూపిస్తారు మూవీస్లలో. నిజ జీవితంలో ఇది జరుగుతుందా అంటే దాదాపు అసాధ్యం. కానీ చిలీకి చెందిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. లాటరీ వల్లో డైమండ్స్ దొరికో కాదు, తన తండ్రి పాస్బుక్ దొరకటంతో ఓవర్ నైట్ రిచ్ మ్యాన్ అయ్యాడు. చిలీలోని ఎక్సుక్వెల్ హినోజోసా అనే వ్యక్తి ఓ రోజు తన ఇంటిని క్లీన్ చేయాలని అనుకున్నాడు. పాత వస్తువులతో ఇల్లు నిండిపోయిందనిపించింది ఎక్సుక్కియోలుకి. సో పనికొచ్చే వాటిని ఉంచుకొని మిగిలినవి బయటపడేద్దాం అనుకున్నాడు. అలా తన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఎక్సుక్కియోలుకి ఓ బ్యాంకు పాస్బుక్ కనిపించింది. అది తనది కాదు కాబట్టి అది పనికిరాదనుకున్నాడు. దాంతో ఉపయోగం ఉండదని అనుకొని కాల్ చేయబోయాడు. కాని ఆ పాస్బుక్ ను ఓపెన్ చేసి చూడాలనిపించింది అతనికి. అప్పుడు తెలిసింది అది తన తండ్రి పాస్బుక్ అని. అయితే ఆ బ్యాంకులో తండ్రికి అకౌంట్ ఉందని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆ బ్యాంకు పాస్బుక్ కు సంబంధించి అన్ని వివరాలు ఎక్సుక్వియల్ తండ్రికి మాత్రమే తెలుసు. కానీ ఎక్సుక్వియల్ తండ్రి 10 ఏళ్ల క్రితమే మరణించాడు. దాంతో ఆ డబ్బు వివరాలు ఎవరికీ తెలియకుండా పోయాయి. ఎక్సుక్వియల్ అదృష్టం బాగుండి ఆ బ్యాంకు పాస్బుక్ దొరికింది. అయితే ఆ పాస్బుక్ లో 1960-70లలో ఎక్సుక్వియల్ తండ్రి 1,40,000 చిలీ పేసోలను బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు అర్థమైంది. ఆ డబ్బుతో సొంత ఇల్లు కొనాలనుకున్నాడు ఎక్సుక్వియల్ తండ్రి. కాని ఆ కల నెరవేరకుండానే ఎక్సుక్వియల్ తండ్రి కాలం చేశాడు. అయితే ఆ డబ్బును ఇప్పుడు ఎక్సుక్వియల్ విత్డ్రా చేసుకోవాలనుకున్నాడు. అయితే పాస్బుక్ తో లింక్ అయిన బ్యాంకు చాలా కాలం క్రితమే మూసివేశారు. ఈ విషయం తెలిసి చాలా ఫీలయ్యాడు ఎక్సుక్వియల్. అయితే ఆ ఎగ్జిక్యూటివ్ పాస్బుక్ పై స్టేట్ గ్యారెంటీడ్ అనే పదాన్ని గమనించాడు. అంటే బ్యాంకు చెల్లించటంలో విఫలమైతే ఆ డబ్బుని ప్రభుత్వం చెల్లిస్తుందని దాని అర్థమన్నమాట. ఇది చూసి ఎగిరి గంతేశాడు ఎక్సుక్వియల్. ఇక పాస్బుక్ పట్టుకొని సరాసరి ప్రభుత్వ అధికారులను సంప్రదించాడు ఎక్సుక్వియల్. పాస్బుక్ ని, అందులో ఉన్న డబ్బును చూసి అధికారులు మేము సాయం చేయలేము అంటూ చేతులెత్తేశారు. అయినా సరే ఎక్సుక్వియల్ పట్టు వీడకుండా తన తండ్రి డబ్బు తనకు ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు తమకు చెందాలని కోర్టులో వాదించాడు ఎక్సుక్వియల్. ఇక కోర్టు అన్నిటినీ పరిశీలించి ఎక్సుక్వియల్కు డబ్బు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. $1.2 మిలియన్ అంటే సుమారు 10 కోట్ల రూపాయలకు సమానమైన 1 బిలియన్ చిలీ పెసోలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అంతే, కోర్టు తీర్పుతో ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకున్నారు. అంత మొత్తం చెల్లించలేమని సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేసు వేసింది. ఇంకా సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. ఒకవేళ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎక్సుక్వియల్కు అనుకూలంగా తీర్పు ఇస్తే అతడు కోటీశ్వరుడవుతాడు. అయితే మరి ఎక్సుక్వియల్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందా లేక ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడుతుందా? మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి. ఒకవేళ మన ఇండియాలో ఇలాంటి సంఘటన జరిగితే పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.